జనవరి 1వ తేదీన ఏమైనా పరిహారాలు కానీ పూజలు కానీ ఏమైనా సూచిస్తారా? ఆ రోజు లేని కల్చర్ అంతా వాళ్ళు ఇది చేస్తారు. రాత్రి దాగినోడు పొద్దున్న లేచి ఇంకా విపరీతమైన మానసిక ఒత్తిడి అందరిలో. సో ఏ రాశులకి ఈ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది? బై బర్త్ నరఘోష అతిపెద్ద సమస్య. ఇంటికి ఆఫీస్కి ఈ నరఘోష పోవాలంటే ఏం చేయాలి? మామూలు గుమ్మడికాయలు కట్టుడు, నిమ్మకాయలు ఇట్లాంటివన్నీ కడతా ఉంటారు కదా, అది కామనే. కానీ ఒక్కసారైనా రెండు 2025 సంవత్సరం వెళ్ళిపోతుంది. 2026 సంవత్సరం వస్తుంది. కాలం మారుతోంది. మరి మన కష్టాలు మారుతాయా ఈ సంవత్సరంతో పాటు? తెలుసుకుందాం. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. మనిషికి అన్నీ ఉంటున్నాయి ఈ రోజుల్లో, ఒక్క మనశ్శాంతి తప్ప. మరి ఏమవుతుంది ఆ మనశ్శాంతికి? ఆ మనశ్శాంతి సాధించాలంటే ఏం చేయాలి? తాంత్రిక పురాణ గ్రంథాల్లో ఏం చెప్పారు? ఈ వామాచార పద్ధతిలో పూజిస్తే నిజంగానే సత్వర ఉపశమనం కలుగుతుందా? ఇట్లాంటి అనేక తాంత్రిక రహస్యాల్ని మనకు బోధించడానికి ఇవాళ మనతో ఉన్నారు సుప్రసిద్ధ ఆధ్యాత్మిక గురువులు, అట్లాగే కామాఖ్య అమ్మవారి ఉపాసకులు భార్గవదేవన గురూజీ. మరి ఆయన్ని అడిగి అనేక తాంత్రిక రహస్యాలు తెలుసుకుందాం. అట్లాగే ఈ సంవత్సరం వచ్చే ఈ కొత్త సంవత్సరం మనకు ఎలా ఉండబోతుందో కూడా ఆయన మాటలు. అంటే మనం ఏం తినాలి, ఏ రాశి వాళ్ళు ఏం తినాలి, ఏ రాశి వాళ్ళకి ఏ కలర్ నప్పుతుంది, ఇట్లాంటి అనేక విశేషాలు ఉన్నాయి. నిమ్మకాయల్ని ఎందుకు పూజిస్తాం, మన పూజలో ఎందుకు వాడతాం, అమ్మవారి మెడలో కూడా నిమ్మకాయలే వేస్తాం ఎందుకు, ఇట్లా చాలా రహస్యాలు ఉన్నాయి గురువుగారు చెప్పేవి. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం. ఓం నమో వెంకటేశ, జై చి నమస్తే. ఎలా ఉన్నారు గురుగారు? బాగున్నాను సార్. అద్భుతం. నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన పరాభవనామ సంవత్సరం, ఉగాది తెలుగు సంవత్సరం, ఆంగ్ల సంవత్సరం మొదలు కాబోతోంది. సో మా కష్టాలు కన్నీళ్ళు ఇప్పుడైనా తీరుతాయా మీ ద్వారా తెలుసుకోవాలని మా ఆశ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో మరి చూద్దాం సార్, ఏంటి ఈ సంవత్సరం ఎలా ఉంది అంటే ఇక్కడ మనం రెండు రకాలుగా చెప్పుకోవాలి. మామూలుగా అంటే మనం ఉగాది నుంచే చెప్పుకోవాలి సార్, పరాభవనామ సంవత్సరం కదండి. సో అక్కడి నుంచే చెప్పుకోవాలి. కానీ ఈ జనవరి నుంచి చెప్పే ట్రెండ్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ, ఇది ఇంగ్లీష్ వాళ్ళది. కరెక్ట్. కానీ ఇది ఏదో మొదలైంది ట్రెండ్. నాకు కొత్తలో విచిత్రంగా అనిపించింది. జనవరి 1కి ఇది ఏంది, కొత్త సంవత్సర ఫలితాలు ఏంటి అని విడ్డూరంగా అనిపించింది. ఎక్కడ చూసినా అవే జనవరి 1 ఉన్నాయి. జనవరి 1 అనేది మనకి సంబంధం లేనివి. కరెక్టే గురువు. అయితే మన భారతీయులు, మన తెలుగు వాళ్ళకున్న సాంప్రదాయం ఏంటంటే పొద్దున్న లేవగానే మనం క్యాలెండర్ చూస్తాం. ఇవాళ యమగండాలు ఉన్నాయా, రాహుకాలాలు ఉన్నాయా, ముహూర్తాలు ఏంటి, మంచి కాలం ఏంటి, ఇట్లా శకునం ఏంటి చూస్తాం కదా మనం. కాబట్టి ఎప్పుడు చెప్పినా వీటికి ఆ ప్రాధాన్యత ఉంటుంది. నలుగురితో నారాయణ అన్నట్టుంది పరిస్థితి. దినఫలాలు, వార ఫలాలు, మాస ఫలాలు కదా చేస్తున్నాం కదా. ఇప్పుడు మా కోసం త్రైమాసిక ఫలాలు వదిలేండి కొంచెం ముందుగా మరి భయంకరంగా ఇది జనవరి నుంచే మనం స్టార్ట్ చేయాల్సి వస్తుంది 2026కి సంబంధించి. మరి ఏంటి, గండాల సంవత్సరమా లేదంటే? అదే సార్, ఈ సంవత్సరం అయితే అంటే అకార్డింగ్ టు ఈ జనవరి దాని ప్రకారం అయితే కొంచెం ఇష్టం కొంచెం కష్టంగానే ఉన్నట్లుంది. అవునా? కొన్ని రాసులు చూడండి అదృష్టంతో కూడిన గండాలతో ఉన్నాయి. కొన్ని అదృష్టం ఉంటుంది, ఒక సైడు ప్రాణగండము ఉంటుంది. అంటే ముందు నెయ్యి వెనక గొయ్యి అన్నట్టు కొన్ని రాశులు ఉన్నాయి. కొన్ని రాశుల ఫలితాలు అయితే పరమ వరిష్ఠగా ఉన్నాయి. కొన్ని రాశులేమో చాలా తక్కువ స్థితిలో ఏమో కొన్ని బాగా హైలైట్గా ఉన్నాయి. సో కాబట్టి అంతా ఒక కలగూర గంపలాగే ఉంది ఈ సంవత్సరం అయితే గిన. అంటే నేను చెప్పేది అయితే సార్, ఇది మనకు గురుగ్రహ గోచారం అనేది మనకు దాదాపు జూన్ అరౌండ్ కొంచెం మారిపోతుంది. కాబట్టి అప్పటి వరకు ఈ ఫలితాలు అనేటువంటి, ఎందుకంటే ఒక్కొక్క రాశికి సంబంధించి గురువు 2 నెలలు 5 నెలలు ఇలా స్థితమై ఉన్నాడు అనమాట.
సో దాన్ని బట్టి ఫలితాల వేరియేషన్ అనేది ఉంటుంది. ఓకే. పోనీ అంటే ఈ సంవత్సరం, రాబోయే సంవత్సరం 2026లో ఎవరికి రాజయోగం పట్టబోతుందని ఏమైనా చెప్పగలుగుతామా మనం? సార్ ఖచ్చితంగా చెప్తాము. ఏ ఏ రాశులకు బాగుంటుంది అనేది కూడా మనం ఇప్పుడు ఒకసారి చూద్దాము. సో గురుగారు, మీరు కామాఖ్య అమ్మవారి ఆరాధకులు, అట్లాగే దశమహావిద్యల ఉపాసకులు. సో ఈ నేపథ్యంలో ఇంతకంటే మామూలుగా అందరూ పంచాంగం చూసి చెప్తారు మీకు ఇట్లా కలిసి వస్తుంది అని, కానీ మీది విభిన్నమైన ప్రక్రియ, వామాచార ప్రక్రియ. మరి ఈ నేపథ్యంలో ఈ ద్వాదశ రాశులు మీనం నుంచి మేషం వరకు ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది, ఏ దేవతను ఆరాధించాలి? సో ఇప్పుడు మేషరాశి వాళ్ళకి చూద్దాం. ఓకే. మేషరాశి వాళ్ళకి ఏం చెప్పాలంటే కొంచెం రాజయోగమే సిద్ధించిందనే చెప్పచ్చు. వీళ్ళకి వచ్చే స్టూడెంట్స్ సార్ డబ్బు పరంగా ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకు కూడాను వీళ్ళందరికీ పాజిటివ్గానే ఉంది. గృహ సౌఖ్యం ఉంటుంది, వాహన సౌఖ్యం కూడా ఉంటుంది. తర్వాత ఫారిన్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకు కూడా మేషరాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. తర్వాత సంతానము అంటే ఈ పిల్లలు ఫెర్టిలిటీ సెంటర్స్ చుట్టూ తిరిగే వాళ్ళకు కూడా కొంచెం ఆశాజనకంగానే ఉంటుంది. ఎంతో కాలంగా సంతాన సమస్యలతో బాధపడే వాళ్ళకు కూడా ఈసారి చాలా పాజిటివ్ రిజల్ట్సే వస్తాయి. అంతేకాకుండా తాంత్రిక పరంగా తంత్రంలో కానీ వామాచార విద్యల్లో కానీ అడుగు పెట్టాలి అనుకున్న వాళ్ళకు కూడా ఇది శుభ పరిణామం అన్నమాట. సో వెరీ గుడ్ రిజల్ట్ అనేది ఉంటుంది. కానీ ఇదంతా కూడాను చూడండి, మనకు ఏదో మేషరాశి అంటే వీళ్ళు సంకలు గుద్దుకొని మొత్తం నేను చెప్పినట్టువన్నీ వచ్చేస్తాయి అంటే అట్లా కాదు. డిపెండ్స్ ఆన్ శని. ఎందుకంటే మేషరాశికి ఇప్పుడు శని అనేది నడుస్తూ ఉంది. మనం ఒకసారి ఇప్పుడు గోచార పరంగా కొన్ని రకాల చార్ట్ తీసుకుంటే చూడండి సార్, మనకు శనిగ్రహం అనేది, శనిగ్రహం చూడండి కేవలము 1 డిగ్రీ ఉంది. ఏదైనా ఇప్పుడు మన వాళ్ళంతా ఎట్లా అంటే గోచార ఫలితాలు, వార ఫలితాలు చెప్పాలంటే ఊరికే మీన రాశికి అది, మేషరాశికి ఇది అని చెప్తారు. ఓకే, మీరు చెప్పేది బాగుందయ్యా, గ్రహ అవస్థలు చూడరా, గ్రహం ఎట్లుంది పరిస్థితి అనేది చెప్పరా. ఇప్పుడు మీరు ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్, రాము అనే వ్యక్తి ఉన్నాడు, ఆయన ఏదో ఒక ఫలితం ఇవ్వాలి, ఆయనకి లోపల ఆయనకి ఎనర్జీ లేదు, ఇంకా ఆయన ఫలితం ఎట్లా ఇస్తాడు? కరెక్ట్. శనిగ్రహం యొక్క స్థితిగతులను కూడా మనం చూడాలి. శని 1 డిగ్రీ తోటి ఉన్నాడు. మీరు అస్సాంలో పుట్టినా, గుజరాత్లో పుట్టినా, కాశ్మీర్లో పుట్టినా, కన్యాకుమారిలో పుట్టినా, ఆయన పొజిషన్ అనేది మనకు 1 డిగ్రీ 55 మినిట్స్గా ఉందన్నమాట. ఇది మనం రాశి పరంగా కాకుండా లగ్నాల పరంగా చూస్తే కొన్ని వాటికి యోగత్వం అవుతుంది, కొన్ని వాటికి అయోగత్వం అవుతుంది. పైగా ఇప్పుడు ఏలినాటి శనిలో ఉండడం వలన శని ఎట్లా అనుకూలిస్తాడా అనేది అది మోస్ట్ కాంట్రవర్షియల్ థింగ్. ఇప్పుడు ఒకవైపు రాశి పరంగా యోగం ఇవ్వాలి, ఒకవైపు ఈయనేమో రెడీగా ఉన్నాడు పోటు వేయడానికి. సో కాబట్టి ఎట్లా మనం చూడాలి అనేది డిపెండ్స్ ఆన్ దర్ డిగ్రీస్, కూడా రిజల్ట్స్ వేరీ అవుతూ ఉంటాయి. ఏదో మేషరాశి అంటే ప్రపంచంలో ఒక 200 కోట్ల మంది మేషరాశి వాళ్ళే ఉంటారని ఫర్ ఎగ్జాంపుల్, అందరికీ ఒకటే వచ్చేస్తాయండి, అంతే కదా సార్? సో కాబట్టి ఈ వార ఫలితాలు అనేవి మనము అబ్జర్వేటరీగా కొన్ని చూసుకోవచ్చు. బట్ ఇవే మనకు ఇంకా మొత్తము ఈ మధ్య కొంతమంది 500 పేజీల జ్యోతిష ఇది ఇచ్చేస్తామంటారు, అదేదో సినిమాలో సీట్ ఇచ్చేస్తారండి అంటారు చూడండి. అట్లా ఇవి అనేది కాన్ఫిడెంట్గా ఇట్లే ఏదని కాదండి. డిపెండ్స్ ఆన్ ద అదర్ ప్లానెట్ పొజిషన్స్, విశ్వోత్తరి దశ ప్రకారం ఓవరాల్ గా ఇవి పాసిబిలిటీస్ అనేది. ఎందుకంటే చూడండి సార్, ఒక విషయం చెప్తాను, రాశి ఫలాలు చెప్పడం వల్ల జ్యోతిష్యం మీద చాలా నెగిటివిటీ ఇంపాక్ట్ ఉంటుంది. ఎలాగంటారా, వీడియో రాశి ఫలాలు చెప్తాడు, ఆ ప్రజలు భక్తులు వింటారు, శిష్యులు వీళ్ళవి పాజిటివ్గా ఉండేటివి వీళ్ళు తీసుకుంటారు. ఎవరు? ప్రజలు. ఈ సంవత్సరం రాజయోగం అది ఇది అంటే రాజయోగం అంట, సరిగ్గా లేదంటే అంతెందుకంటే మొన్న మధ్య ఒక క్లయింట్ వచ్చారు నా దగ్గరకు, నోటుకొచ్చిన తిడుతున్నారు జ్యోతిష్యుల్ని వచ్చి నా ముందే, పలానా జ్యోతిష్యుల్ని యూట్యూబ్లో ఉన్న జ్యోతిష్యుని తిడుతున్నారు, అన్ని గబ్బు డాష్ ఆ డాష్ ఈ డాష్ అని. ఎందుకమ్మా అట్లా తిడుతున్నారంటే, మొన్న బాగా చెప్పారు సార్ అంతా పాజిటివ్గా, మళ్ళీ మొన్న వేరే నెగిటివ్ చెప్పినారు అని తిడుతుంది. వేరే జ్యోతిష్యులు ఇట్లా నెగిటివ్గా చెప్పినారు అని తిడుతుంది అనమాట. అంటే ఒక పాజిటివ్గా చెప్పాల్సిన పాజిటివ్గానే చెప్పాలని కోరుకుంటారు జనాలు కూడా.
నాకు కూడా అలాంటి అనుభవం అయింది గురుగారు. అవునండి. ఒకరు ఒకలాగా చెప్తే ఇంకొకరు క్వైట్ ఆపోజిట్ చెప్పడం కూడా నేను విన్నాను. అదే కాబట్టి ఈ రాశి ఫలాలు అనేది కత్తి మీద సాము లాంటిది సార్. ఇప్పుడు మనం పాజిటివ్గా చెప్పామనుకోండి, మళ్ళీ ఒక 2 నెలలు మొన్న అట్లా చెప్తిరే, మళ్ళీ ఇట్లా చెప్తిరే అంటారు అనమాట. కానీ ఏది ఏమైనప్పటికీ మనం ఇక్కడ ఒక థీమ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి పాసిబిలిటీస్ అనేది రైట్. ఈ రాశి వారికి నప్పే కలర్లు, ఎలాంటి ఆహారం తీసుకోవాలి అలాంటి చెప్తారా? యా, అవన్నీ ఉంటాయండి. చాలా మంది చెప్పకపోవచ్చు, బట్ నేనైతే లిస్ట్ అవుట్ చేశాను. మ్యాక్సిమం పాసిబిలిటీస్ చెప్తాను. సో మేషరాశి వాళ్ళకు సార్ విదేశీ అవకాశాలు, ఈ ఫారిన్ పోవడం అన్నీ కూడా చాలా పాజిటివ్గా ఉంటాయి. సంతానము, తాంత్రికంగా కానీ ఏదైనా కొత్త విద్యలు నేర్చుకోవాలనేవన్నీ చాలా బాగుంటాయి. కానీ డిపెండ్స్ ఆన్ శని మనకు ఆ రిజల్ట్ అనేది ఉంటుంది అనమాట. ఎందుకంటే ఏళ్ళనాటి శని ఉంది కాబట్టి అది ఎంతవరకు ప్రాపర్గా రిజల్ట్ ఉంటుంది అనేది కూడా మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇక తర్వాత మేషరాశి వాళ్ళు ఏదైనా దేవతను కొలవచ్చా అంటే జాతకరీత్యా మనకు జూన్ వరకు ఈ మేషరాశి వాళ్ళు అయితే మీరు తారాదేవత ఆరాధన చేయొచ్చు. తాంత్రిక పరంగా, వామాచార పరంగా మేషరాశి వాళ్ళు తారాదేవత ఆరాధన చేయడం ద్వారా కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఈవెన్ మీరు దశమహావిద్యల్లోనే తారాదేవత ఆరాధన చేయడం ద్వారా చాలా బెనిఫిషియల్ రిజల్ట్స్ పొందుతారు. దీంతోపాటు శని ఎఫెక్ట్ కూడా మీ జాతక రీత్యా తారాదేవిని చేయడం ద్వారా కూడా తగ్గిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇక మీరు అడిగినట్టు ఏదైనా ఫుడ్ గట్రా కలర్స్ ఇట్లాంటివి ఉంటుంది సార్, ఉంటుంది పక్కా ఉంటుంది. ఎందుకంటే గ్రహాలకు కొన్ని రుచులను ఆపాదించినారు శాస్త్రంలో. పులుపుకి ఇట్లా, కారంకి ఇట్లా, చేదుకి గ్రహము అని. సో ఆ రకంగా కూడా మనము ఈ రాశి వాళ్ళకు సంబంధించి ఫుడ్ బేసిక్గా ఏంటంటే ఫుడ్ అండ్ కలర్ విషయానికి వస్తే మేషరాశి వాళ్ళు ఇప్పుడు ఎల్లో కలర్ ఎక్కువ ప్రిఫర్ చేయాల్సి ఉంటుంది. అంటిల్ జూన్ వరకు ఎల్లో కలర్ని ఎక్కువ జూన్ వరకే కొంచెం ప్రిఫర్ చేయాల్సి ఉంటుంది మేషరాశి వాళ్ళు. అండ్ వీళ్ళు అవాయిడ్ చేయవలసిన ఫుడ్ ఏంటంటే ఫాస్ట్ ఫుడ్ అవాయిడ్ చేయాలి మేషరాశి వాళ్ళు. ముఖ్యంగా నూడిల్స్ అంట, పాస్తా, మెక్రోనీ ఇలాంటి వాటిని మేషరాశి వాళ్ళు అవాయిడ్ చేయాలి. ఇది మేషరాశికి సంబంధించినవి అన్నమాట. ఇక నెక్స్ట్ మనము వృషభ రాశికి చూస్తే, వృషభ రాశి వాళ్ళకు లాభంలో శని ఉన్నాడు. మిత్రస్థానంలో శని ఉండడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ఈ కాలంలో ఎవరు మంచి మిత్రులు, ఎవరు మన దగ్గర ఉంటారు, ఎవరు ఇదే అవుతారు అనేది వీళ్ళకు బాగా అర్థమవుతుంది వృషభ రాశి వాళ్ళకి. ఈ వృషభ రాశి వాళ్ళు ఎట్లుంటారంటే సార్, దేనికైనా సిద్ధం అన్నట్టు ఉంటారు అనమాట. అంటే కొండంత బరువు వేసినా కూడా గుంజడానికి రెడీగా ఉంటారు. కానీ వీళ్ళలో శక్తి మనము పంపు కొట్టాలన్నట్టుగా నువ్వు సాధించగలవు అని మనము హనుమంతుల వారికి ఎట్లా లంకకి ఎగిరేటప్పుడు అట్లా వీళ్ళకి పంపు కొడితే కదులుతారు. లేదంటే ఎంత ఇదైనా కూడా వీళ్ళలో చలనం అనేది ఉండదు వృషభ రాశికి. వీళ్ళు ఇంకోటి ఏంటంటే ఒకసారి ఏదైనా సుఖానికి అలవాటు పన్నారంటే ఇంకా లెగరు, ఇంకా అట్లే కూర్చోనే ఇది చేస్తాడు. మరి వీళ్ళలో పుష్ చేయాల్సి ఉంటుంది, వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్ మోటివేషన్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. వాళ్ళకి సెల్ఫ్ మోటివేషన్ ఇచ్చుకొని రియలైజ్ అయ్యారనుకోండి, వాళ్ళకంటే మించి నెంబర్ 1 రాశి ఉండదన్నమాట. భయంకరమైన ఎనర్జీ ఫ్లో అనేది ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో వీళ్ళకి ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ తోటి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది ఈ వృషభ రాశి వాళ్ళు. అంతేకాకుండా ఈ వృషభ రాశి వాళ్ళకి తల్లిదండ్రులతోటి కూడా అండ్ రిలేటివ్స్ తోటి కూడా కొంచెం స్ట్రగుల్స్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో వృషభ రాశి జాగ్రత్తగా ఉండాలి. తర్వాత స్థిరాస్తుల విషయంలో కానీ వీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. మాతృ సౌఖ్యం అనేది కాస్త తక్కువగా ఉంటుంది. తర్వాత వీళ్ళు కూడా విదేశీ ప్రయాణాలు ఇట్లాంటివి అనేది చేయగలుగుతారు. కాబట్టి వృషభ రాశి వాళ్ళకు బాగానే ఉంది. కానీ వీళ్ళు కొంచెం సెల్ఫ్ మోటివేషన్లోకి వీళ్ళు వెళ్ళాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఈ వృషభ రాశి వాళ్ళు ఏ దేవతని పూజించాలి దశమహావిద్య పరంగా, వామపరంగా అంటే దక్షిణ కాళి దేవతను తాంత్రిక విధానంలో ఉపాసన చేయడం ద్వారా లేదా ఆరాధించడం ద్వారా అత్యంత సూపర్ ఫాస్ట్ రిజల్ట్ అనేది పొందగలుగుతారు. అండ్ వీళ్ళు వేసుకోవలసిన కలర్ రెడ్ కలర్. మనకు జూన్ వరకు వీళ్ళు రెడ్ కలర్ ప్రిఫర్ చేయడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. వీళ్ళు అవాయిడ్ చేయవలసిన ఫుడ్ వచ్చేసి చీజ్ వీళ్ళు ఒక జూన్ వరకు అలా తినకోకుండా ఉండడం మంచిది వృషభ రాశి వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి ఇక మిథున రాశి వాళ్ళకైతే ఈసారి మంచి రాజయోగం, ధనయోగం కూడా ఎక్కువగా ఉంది.
తర్వాత గజకేసరి యోగం కూడా ఎక్కువగా పొందినారు మిథున రాశి వాళ్ళు. వీళ్ళకి కొన్ని రకాలుగా కామ కోరికలు అధికమయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ అట్ ది సేమ్ టైం మల్టిపుల్ రిలేషన్స్ పడతారు. తర్వాత కొంతమంది చర్మ వ్యాధులకు కూడా లోనయ్యే అవకాశం ఉంటుంది. స్థిరాస్తుల విషయంలో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మిథున రాశి వాళ్ళకు. ఈసారి మనకు చాలా బెస్ట్గా ఉందంటే మిథున రాశి వాళ్ళు గజాంతైశ్వర్యమును చూస్తారు. అంటే గజము అంటే ఏంటి సార్? ఏనుగు. అంటే ఏనుగు నిలబడి దాని మీద నిలబడి ఒక రూపాయి బిల్ల పైకి వదిలితే ఒక నాణ్యం ఎంత ఎత్తు వస్తుందో అంత కుప్ప ధనం అనేది చూస్తారు అని ఉంటుంది మిథున రాశి వాళ్ళకి. గజాంతైశ్వర్యము పొందును అని ఉంటుంది. సో కాబట్టి వెరీ గుడ్ రిజల్ట్ అనమాట. వీళ్ళు ఇక దేవత పరంగా దశమహావిద్య దేవత పరంగా ఎవరిని కొలవచ్చు అంటే వీళ్ళు శ్మశానకాళి దేవతను ఆరాధన చేయాల్సి ఉంటుంది. మిథున రాశి వాళ్ళు తాంత్రిక పరంగా వెళ్తామనుకుంటే శ్మశానకాళి దేవతను ఆరాధన చేయాలి. గురుగారు, దక్షిణ కాళికి శ్మశాన కాళికి తేడా ఏంటి సార్? దక్షిణ కాళి అంటే ఆమె మనకు దక్షిణానికి ఆధిపత్యం వహిస్తుంది అన్నమాట. ఈమె ఏం జరుగుతుందంటే ఒకసారి మనకు సౌత్ సైడ్ అంటే దక్షిణం సైడ్ తిరిగి హూంకారం చేస్తుందంట. ఈ హూంకారానికి యముడు కూడా జడుచుకొని పరిగెత్తుతాడు. అప్పటి నుంచి ఈమెను దక్షిణ కాళీగా పిలుస్తారన్నమాట. దక్షిణ కాళి అంటే శివుడి మీద, ఇప్పుడు ఆమె కింద శివుడు ఉంటాడు కదండి, ఆమె మీద కుడి కాలు పెట్టుకొని ఉంటుంది. ఈమె దక్షిణ కాళి. ఎడమ కాలు పెట్టుకొని ఉంటే శ్మశాన కాళి. రెండు కాళ్ళు ఉంటుందా భద్రకాళి. ఇది చాలా తేడా, ముగ్గురికి కొంచెం తేడా ఉంటుంది. దీంట్లో హంసకాళి, చండకాళి, కామాఖ్యకాళి, ధనకాళి, ఇలా రకరకాల కాళీలు ఉన్నారు. అవన్నీ కూడా కొన్ని వాటికి మనకు ప్రాపర్ ఇది లేదనమాట, విద్య లేదు. ఊరికే పేరుకున్నారు కానీ అంత విద్య ఇంకా రాలేదు మన దగ్గర. సో ఇక వీళ్ళు శ్మశానకాళి దేవతను ఆరాధన చేయాలి. మిథున రాశి వాళ్ళు కలర్ ఏది అంటే డార్క్ బ్లూ అండ్ గ్రీన్ కలర్ ప్రిఫర్ చేయొచ్చండి. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అవాయిడ్ చేయవలసిన ఫుడ్ వచ్చేసి స్వీట్ పొటాటో. కర్కాటక రాశి చూద్దాం సార్. కర్కాటక రాశి వచ్చేసి వీళ్ళకు గురువు 2 నెలల వరకు కూడాను బాగా యోగకారకత్వకంగా ఉంటారన్నమాట. కానీ రాహుకేతువుల బలం అయితే వీళ్ళకు లేదు. వీటి వలన ఏమవుతుంది అంటే మానసిక చాంచల్యం, మానసికంగా కూడా వీళ్ళు కొంచెం మెత్తనవ్వడము, మెంటల్ టెన్షన్ గురి అవ్వడం అనేది జరుగుతుంది. కానీ జూపిటర్ వలన వీళ్ళు ఇయర్ ఎండింగ్లో మటుకు తమ సత్తా చాటే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కర్కాటక రాశి వాళ్ళు. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ఎప్పుడు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చంద్ర ఆధారిత రాశులు సరే ఇవి. కర్కాటకం అనేది చంద్రుడు ఉచ్చస్థితి అంటే స్వక్షేత్రం. వృశ్చికం అనేది చంద్రుడు నీచస్థానం. కానీ వీళ్ళిద్దరు కూడా ఎప్పుడు మూన్ పరంగా చాలా జాగ్రత్తగా బిహేవ్ చేయాలి ఎప్పటికి కూడా. వీళ్ళకి ఎట్లా అంటే ఒక్కొక్కసారి విపరీతమైన ఇదేమంటారు పాజిటివిటీ ఉంటుంది, ఒక్కొక్కసారి అస్సలు ఉండదు అన్నమాట. అదే కర్కాటక రాశి అంటే ఒక్కొక్కసారి భయంకరంగా చూపిస్తారు, ఒక్కొక్కసారి అస్సలు చూపిరు, ఒక్కొక్కసారి మేమే పెద్ద తోపులం అంటారు, ఒక్కొక్కసారి డల్ అయిపోతుంటారు. వీళ్ళకి ఎట్లా అంటే ఆ చంద్రుని యొక్క ప్రభావం వలన వీళ్ళకి మూమెంట్ ఉంటుంది. ఇప్పుడు కృష్ణపక్షం శుక్లపక్షం ప్రభావం లాగా వీళ్ళు అలా ఇలా ఆ స్వింగ్లోనే ఉంటారు ఈ కర్కాటకము వృశ్చికము. కాబట్టి వీళ్ళిద్దరు చాలా వాళ్ళు సొంతంగా మౌల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువగా కర్కాటక రాశి వాళ్ళు ముత్యాన్ని ధరించాలి, ముత్యాన్ని కంపల్సరీ ధరించాలి. సోమవారం రోజు పక్కాగా శివునికి పాలతో అభిషేకం చేయాలి. తర్వాత తెల్లని వస్త్రాలు వేసుకోవాలి. ఇక వీళ్ళకు సంబంధించిన దేవత ఎవరైనా ఉన్నారా అంటే కర్కాటక రాశి వాళ్లకు మనకు ముఖ్యంగా మత్స్యవారాహి దేవత అని ఉన్నారు. వారాహి దేవతలోనే మత్స్యవారాహి. అవును సార్, రకరకాలు ఉంటారు. సో తంత్రంలో మత్స్యవారాహి అని ఉంటారు. అమ్మవారు చేపని చేతిలో పట్టుకొని ఉంటారు, వారాహినే చేపని చేతిలో పట్టుకొని ఉంటారు, మత్స్యవారాహి అంటారు. బట్ ఈమె సాధన అనేది చాలా కష్టం. బట్ చిన్న మంత్ర జపం డైలీ ఒకవేళ మీరు చేసుకోకపోయినా మత్స్యవారాహి దేవతను అనుకోవడం ద్వారా కూడా మీకు చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. తర్వాత వీళ్ళు కర్కాటక రాశి వాళ్ళు ధరించవలసిన కలర్ గోల్డెన్ ఎల్లో కలర్ ధరించవచ్చు, చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. తర్వాత వీళ్ళు అవాయిడ్ చేయవలసిన ఫుడ్ వచ్చేసి సిట్రిక్ బేస్డ్ ఫుడ్స్ అండ్ వెనిగర్ లాంటివి. కొంతమంది యాపిల్ సైడర్ వెనిగర్ ఇట్లాంటివి అదే పనికి తాగుతూ ఉంటారు. సో ఈ వెనిగర్స్ అనేవి వీళ్ళు అవాయిడ్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సింహరాశి వాళ్ళు సార్. సింహరాశి వాళ్ళు
ఈసారి వీళ్ళది కొంచెం ఇష్టం కొంచెం కష్టం అన్నట్టుంది. సింహరాశి వాళ్ళకు వచ్చేసి ముఖ్యంగా కాలసర్పదోష పీడితులుగా ఉంటారన్నమాట. ఈ రాశి ప్రభావం వాళ్ళకి కేతువు, తర్వాత సప్తమంలో రాహు ఉండడం వలన కాలసర్పదోషం అనే పీడతో పాటు మానసిక చంచలత్వము ఇవన్నీ కూడా ఉంటాయి. మనసు పరిపరి విధాల ఆలోచనలకు లోనవుతూ ఉంటుంది రాహు ప్రభావం వలన. కానీ వీళ్ళకి ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగ సంస్థలు ఈ రంగంలో ఉన్న వాళ్ళు మటుకు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వీళ్ళకు స్థానచలనం ఉండే అవకాశాలు ఉంటాయి, ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరికి గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న వాళ్ళకి, బిజినెస్ పీపుల్కి కూడా బాగుంటుంది. అండ్ వీళ్ళు కూడా ఫారిన్కి సంబంధించినది 100% సింహరాశి వాళ్ళు గెట్ ఆన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ వీసాలు ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ప్రయత్నం చేస్తున్న వాళ్ళకు కూడా 100% జరిగిపోయే అవకాశం ఉంటుంది. అండ్ వీళ్ళకి వచ్చేసి ఒకవేళ సినిమా రంగంలో ఉన్న వాళ్ళకు కానీ లేదా రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి కానీ సింహరాశి వాళ్ళకి ఈసారి భయంకరమైన హిట్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత సింహరాశిలో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా సార్ తండ్రి కొడుకుల మధ్య విభేదాలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సింహరాశి వాళ్ళకి. మనకి ఏంటంటే సార్ ఈ కుటుంబ కలహాలు కూడా ఈ సింహరాశి వాళ్ళని బాగా పీడిస్తున్నాయి. కాబట్టి వీటి కొంచెం శాంతి పరిహారాలు చేసుకోవాలి. ఇక అదృష్టము అనేది కూడా బాగా ఉంటుంది సింహరాశి వాళ్ళకి. పనులు కూడా చాలా ఫాస్ట్గా అవుతాయి. ప్రేమ విషయాల్లో ఉన్న వాళ్ళకు కూడా శీఘ్రంగా ప్రేమ వివాహం ఫలించే అవకాశము ఈ సింహరాశి వాళ్ళకు కనపడిస్తుంది. ఇక నెక్స్ట్ ఈ సింహరాశి వాళ్ళకు సంబంధించిన దేవత ఎవరైనా ఉన్నారయ్యా అంటే దశమహావిద్యల్లో బగలాముఖి దేవత. బగలాముఖి దేవతను ఆరాధించడం ద్వారా సింహరాశి వాళ్ళకు ఈ అంటిల్ జూన్ వరకు చాలా బ్రహ్మాండంగా వీళ్ళ గండాలన్నీ కూడా తప్పిపోయి శత్రుస్తంభన కూడా జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత వీళ్ళకు సంబంధించిన కలర్ సింహరాశి వాళ్ళు ఏది వేసుకోవాలి అంటే మెరూన్ కలర్ కానీ లేదా ఆరెంజ్ కలర్, ఈ కలర్స్ ప్రిఫర్ చేసుకోవచ్చు. అంటే సింహరాశి వాళ్ళు మనకు అవాయిడ్ చేయవలసిన ఫుడ్ సింహరాశి వాళ్ళు వచ్చేసి నాన్ వెజిటేరియన్ అవాయిడ్ చేయాలి. ఇవి అనేది మనం ముఖ్యంగా అవాయిడ్ చేయడం ద్వారా చాలా బ్యూటిఫుల్ రిజల్ట్ అనేది ఉంటుంది. సో ఇదండి సింహరాశి వాళ్ళకి సంబంధించిన ఫలితాలు. సో నెక్స్ట్ కన్యారాశి ఫలితాలండి. కన్యారాశి వాళ్ళకు వీళ్ళు ఎట్లా అంటే సార్ వీళ్ళకు ఒకరుండి బాగా మోటివేషన్ చేయాలన్నమాట. అంటే పక్క నుంచి బాగా మోటివేషన్ ఇచ్చామనుకోండి చాలా అద్భుతంగా టాకేటివ్ నేచర్ తోటి మొత్తం ప్రపంచాన్ని తన వాక్ శక్తితోటి వీళ్ళు బంధనం చేసేస్తారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళకు ముఖ్యంగా కన్యారాశి వాళ్ళకు ఇప్పుడు ఒక మలుపు అంటే భారీ ట్విస్ట్ అనేది ఉంటుంది వీళ్ళకు. ఆ ట్విస్ట్ అనేది అది ఎంతటి అంటే కొన్నిసార్లు వెరీ పాజిటివ్నెస్ తీసుకురావచ్చు, ఒకసారి నెగిటివ్నెస్ కూడా తీసుకురావచ్చు. అది డిపెండ్స్ ఆన్ అంటే ఆ గోచార దశల ప్రకారం ఉంటుంది. కానీ ఈ కన్యారాశి వాళ్ళు ఏమిటికైనా కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి, చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కన్యారాశి వాళ్ళు బీ కేర్ఫుల్గా ఉండాలి. మరి వీళ్ళు ఏది దేవతను ఆరాధించాలి అంటే కన్యారాశి వాళ్ళు కమలాత్మిక దేవతను దశమహావిద్య పరంగా ఆరాధన చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ కలర్ వైట్ కలర్ వేసుకోవాలి అంటిల్ జూన్ వరకు, వెరీ గుడ్ రిజల్ట్ ఉంటుంది. తర్వాత వీళ్ళు అవాయిడ్ చేయవలసిన ఫుడ్ ఏదైనా ఉందా అంటే అది మైదాతో చేసినది ఏదైనా కానీ కొంచెం మీరు జూన్ వరకు తినకోకుండా ఉంటే చాలా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. నెక్స్ట్ తులారాశి వాళ్ళకి వచ్చేస్తే వీళ్ళు ఉన్నత విద్యలో పోవాలనుకున్న వాళ్ళకి చక్కటి టైం ఇప్పుడు. తర్వాత కొత్త అవకాశాలు ఇవన్నీ కూడాను తులారాశి వాళ్ళకి వస్తాయి. వెల్ బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేయగలుగుతారు. న్యాయ వ్యవస్థలో ఉన్న వాళ్ళకి అంటే ఇప్పుడు లాయర్స్కి కానీ జడ్జెస్కి కానీ చాలా చక్కగా ఉంటాయి వీళ్ళకు. ఏదైనా వాళ్ళ ప్రమోషన్స్ పరంగా కానీ ఒకవేళ వాళ్ళు జడ్జిలు అవుదాం అనుకున్న వాళ్ళకు కూడా చాలా బెనిఫిషియల్ రిజల్ట్ ఉంటాయి. అప్పర్ స్టాండర్డ్స్కి పోవాలి లాలో ఉన్న వాళ్ళకి, న్యాయ వ్యవస్థలో ఉన్న వాళ్ళకి చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట ఈ తులారాశి దాంట్లో ఉన్న వాళ్ళకి. తర్వాత వీళ్ళకు వచ్చేసి మనము దశమహావిద్య దేవతలలో త్రిపుర సుందరి దేవత ఆరాధన చాలా బ్రహ్మాండంగా వర్క్ అవుతుంది. వీళ్ళకు చాలా యోగం కూడా ఇస్తుంది త్రిపుర సుందరి దేవి. తర్వాత వీళ్ళకు వచ్చేసిన కలర్ వచ్చేసి వేసుకోవాల్సిన కలరు రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్లో వేసుకోవడం చాలా మంచిది. రెడ్ అండ్ బ్లూ ద్వారా కూడా వీళ్ళకి మంచి యోగం వస్తుంది. తర్వాత వీళ్ళు అవాయిడ్ చేయవలసిన ఫుడ్ వచ్చేసి గుమ్మడికాయ బేస్డ్ ఏదన్నా కానీ వాళ్ళు అవాయిడ్ చేయవలసి ఉంటుంది. గుమ్మడికాయ పంప్కిన్ బేస్డ్ అనమాట. ఇక వృశ్చిక రాశి వాళ్ళు వచ్చేసి వీళ్ళు ఎలా ఉంటారంటేనండి
చాలా అంటే వాళ్ళకొచ్చే అవకాశాల కోసం వాళ్ళు ఎంత దూరం అంటే ఎంత ఓపికగా వీళ్ళు ఎదురు చూస్తూ ఉంటారండి. స్ట్ ఆ పేషెన్స్ అనేది వీళ్ళకు నరనరాల్లో ఉంటుందనమాట. కానీ వీళ్ళు ఒక్కసారి బ్యాక్ ఫైర్ అయ్యారంటే మటుకు ఆ పరిణామాల్ని మనము తట్టుకోలేకపోతాము. కాబట్టి ఆ వృశ్చిక రాశి వాళ్ళతో ఇదే సమస్య. కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి వృశ్చిక రాశి వాళ్ళతో. తర్వాత వృశ్చిక రాశి వాళ్ళకు అవకాశాలు కూడా చాలా బాగా ఉంటాయి. కానీ వీళ్ళు కొంచెం రంగంలోకి దిగి పోరాటం చేయవలసి ఉంటుందండి. వీళ్ళు ఊరికే అవకాశాలు వస్తాయి అని చెప్పేసి ఇంట్లో కూర్చోవడం కాదు. అది ఉద్యోగస్తునికైనా, వ్యాపారస్తునికైనా కానీ వృశ్చిక రాశి వాళ్ళు అనేవాళ్ళు కంపల్సరీ మీరు ఫీల్డ్‌లోకి దిగే మీరు ఏదైనా గానీ తేల్చుకోవాల్సి ఉంటుంది. సో, అలా చేయడం ద్వారానే వృశ్చిక రాశి వాళ్ళు తారాజువ్వలాగా పైకొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక వృశ్చిక రాశి వాళ్ళు కొలవాల్సిన దేవత తాంత్రిక పరంగా అయితే భువనేశ్వరి దేవత. తర్వాత వీళ్ళు ధరించవలసిన కలర్ వచ్చేసి హనీ కలర్ షర్ట్స్ లేదా ఇలాంటివి కూడా వేసుకోవచ్చు. తర్వాత వీళ్ళు కొంచెం ఆల్కహాల్ అనేది అవాయిడ్ చేయాలి. ఎస్పెషల్లీ ఆల్కహాల్‌లో అంటే మనం బీర్, తర్వాత బ్రీజర్స్ ఇట్లా ఈ కైండ్ ఆఫ్ వీటిని మీరు అవాయిడ్ చేయాల్సి ఉంటుంది అంటిల్ మీరు జూన్ వరకు కూడాను. సో, నెక్స్ట్ ఇక ధను రాశి గురించి చూద్దాం సార్. ధను రాశి వాళ్ళకు ఇప్పుడు ఇక్కడ రాహుగ్రహ ప్రభావం వలన కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత వీళ్ళు కొంచెము యూట్యూబ్ ఇట్లాంటి మీడియా రంగంలో ఉంటే వాళ్ళు కొంచెం వాళ్ళని ప్రమోట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ప్రమోషన్స్‌లో వాళ్ళని ఎక్కువగా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ వాళ్ళైతేనేమి ఒకవేళ వృశ్చిక రాశిలో ఉన్న హీరోలైనా, హీరోయిన్‌లైనా వాళ్ళకి ప్రమోషన్ ఈవెంట్స్ ఉంటే పక్కాగా ప్రమోషన్స్‌కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇలా వెళ్ళడం ద్వారానే వాళ్ళకు హయ్యర్ ఎండ్ పబ్లిసిటీ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తర్వాత ఆఫర్స్ అండ్ ఆపర్చునిటీస్ కూడా ధనురాశికి ఎక్కువగా వస్తాయి. కానీ దీంట్లో మటుకు ఒక 20% ఈ ధనురాశి వాళ్ళకి ఫెయిల్యూర్స్ వచ్చే అవకాశం ఉంటాయి. తర్వాత ఎందుకంటే వీళ్ళకు అర్ధాష్టమ శని ప్రభావం ఉండడం వలన కూడా పనులు ఆలస్యమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా వాళ్ళు కోరుకున్న దానిలో ఇప్పుడు ఇండస్ట్రీ గురించి చెప్పాము, రాజకీయ నాయకులు ఇట్లాంటి వాళ్ళలో కూడా వాళ్ళకు అనుకున్న ఫలితాలు కొంచెం శని ప్రభావం వల్ల లేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఆరోగ్యపరంగా కూడా కొంచెం దెబ్బతినే అవకాశం ఉంటుంది. వాళ్ళ యొక్క తల్లి ఆరోగ్యం కూడా ధనురాశి వాళ్ళకు కొంచెం చెడిపోయే అవకాశాలు ఉంటాయి. బంధువులకు ట్రబుల్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. తర్వాత వీళ్ళు దశమహావిద్యల పరంగా వీళ్ళు ఎవరిని కొలవచ్చు అంటే ధనురాశి వాళ్ళు రాజశ్యామలాదేవిని కొలవాల్సి ఉంటుంది. తర్వాత వీళ్ళ కలర్ వచ్చేసి లెమన్ ఎల్లోని ధరించడం ద్వారా వీళ్ళు పాజిటివ్ రిజల్ట్స్ పొందుతారు. తర్వాత ధనురాశి వాళ్ళు దయచేసి జూన్ వరకు బఠానీలు తినకపోవడం మంచిది. చిక్ పీస్ అంటాం కదా, ఆ బఠానీలు తినకోకుండా ఉండడం మంచిది. ఇంకొకటి గురుగారు, ఈ రాశుల వారికి ధనయోగం ఎవరికి ఉంది, అప్పుల నుంచి బయటపడే మార్గం ఎలా కూడా సూచించండి. అదే చెప్తున్నాను, సమస్య అదే కదా. అదేనండి, అంటే అన్ని రాశుల వారికి ధన సంబంధమైన సమస్యలే ఉంటాయి. కాబట్టి ఈ ముఖ్యంగా మిథున రాశి వాళ్ళు అయితే భయంకరమైన రాజయోగంలోనే ఉన్నారు. మిథున రాశి వాళ్ళు కొంతమందికి బాగలేవు, అవన్నీ చెప్తున్నాను. సో మకర రాశి వాళ్ళకు ఏ విధంగా ఉంటుందంటే వీళ్ళకు ముఖ్యంగా బాగా ధన నష్టం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సార్. మకర రాశి వాళ్ళకు ప్రేమ వివాహాలు విఫలం అవ్వడము, ప్రేమికుల మధ్య చిచ్చులు, తర్వాత ప్రేమికులు ఉంటే వాళ్ళ తల్లిదండ్రుల వలన అమ్మాయి తల్లిదండ్రుల నుంచి పెద్ద రంపు అంటే ఇవేమంటారు విపరీతమైన వార్స్, ఇవన్నీ కూడాను మనకు ఈ మకర రాశి వాళ్ళకు కనపడిస్తున్నాయి. తర్వాత మకర రాశి వాళ్ళకు ఆరోగ్యం కూడా ట్రబుల్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ వీళ్ళకు కిడ్నీ, లివరు, తర్వాత కాళ్ళల్లో వాపులు ఇట్లాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటుంది. ఈ మకర రాశి సంబంధం షుగర్ ఇట్లాంటివి కూడా కొంచెం రైజ్ అయ్యి డయాబెటిక్గా గుర్తు చేసేవి కూడా కనపడిస్తున్నాయి. ఒకవేళ సంతానం పొందవలసిన వాళ్ళైతే మీకు ఒకవేళ జూన్ లోపల కలిగితే వాళ్ళకు స్త్రీ సంతానం కలిగే అవకాశాలు కనపడిస్తూ ఉన్నాయి. సో ఇవి జూన్ లోపు ఒకవేళ ఉన్న వాళ్ళైతే ఎవరైనా కానీ స్త్రీ సంతానం ఉండే ఛాన్సెస్ కనపడిస్తున్నాయి. తర్వాత వచ్చేసి వీళ్లకు ధనస్థానంలో కొంచెం రాహు ప్రభావం ఉండడం వలన డబ్బు ఎట్లా వస్తుందో ఎట్లా పోతుందో అర్థం అవ్వదు అనమాట. సిరితా వచ్చునని ఒకటి పద్యం ఉండే. సో ఆ విధంగా ఉంటుంది వీళ్ళ పరిస్థితి. అన్నదమ్ములు కల వాళ్ళైతే విపరీతమైన విభేదాలతో వీళ్ళు కొట్టుమిట్టాడే అవకాశాలు మకర రాశి కనిపిస్తూ ఉన్నాయి. కొంచెం నెగిటివిటీగానే ఉంది మకర రాశి. మళ్ళీ ఏంటయ్యా మరి ఆ తర్వాత వీళ్ళకి కొంచెం గండకాలం కూడా ఉంటుంది మకర రాశి వాళ్ళకి. సో వీళ్ళని తొందరగా మహామృత్యుంజయ హోమం చేయించుకోవడము,
సర్పశాంతి చేయించుకోవడము మంచిది. వీళ్ళు కొలవాల్సిన దేవతలు వచ్చేసి మకర రాశి వాళ్ళు ధూమావతి దేవతను కొంచెం గండకాలం నుంచి తప్పించుకునే కొలవాల్సి ఉంటుంది. తర్వాత కుబేరుణ్ణి కూడా వీళ్ళు ఎక్కువగా కొలవాల్సి ఉంటుంది. వీళ్ళు ఏ ఆలయాన్ని దర్శించాలనేది ఏమైనా ఉంటుందా గురుగారు? సార్ మనం వామంలో ఉన్నాం కాబట్టి కామాఖ్యనే అంటాము. కామాఖ్య. సాత్వికంగా పోయే వాళ్ళు గణపతి ఆరాధన చేయండి, గణపతి ఆలయానికి వెళ్ళండి, కుబేరుని ఆరాధన చేయండి. తర్వాత వీళ్ళకి సంబంధించిన కలరు మకర రాశి వాళ్ళు ప్యారెట్ గ్రీన్ కలరు మీరు వేసుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ ఆ ప్యారెట్ గ్రీన్ అంటే మరి చిలక పచ్చగా ఉంటుంది కాబట్టి బాగుండదు కాబట్టి ఒకసారి అట్లీస్ట్ ఆ కలర్ హ్యాండ్ కర్చీఫ్, ఆ కలరు ఇట్లాంటిది ఏదైనా షాలు అన్న మీరు వేసుకునే ప్రయత్నం చేయండి. తర్వాత వీళ్ళు అవాయిడ్ చేయవలసిన ఫుడ్ వెజిటబుల్ ఆలు, పొటాటోని వీళ్ళు అవాయిడ్ చేయాలి జూన్ వరకు. కుంభరాశి గురించి చూస్తే వీళ్ళకు కొంచెం వివాహ ప్రయత్నాలు ఆటంకం కలిగే అవకాశాలు ఉంటాయి. కుంభరాశి వాళ్ళకు మనసు కూడా చంచలంగా ఉంటుంది, ధనానికి చాలా కష్టం ఉంటుంది, అసలు ధనం సంపాదించేలా వస్తుందా అనేది కూడా కొంచెం డౌట్గా ఉంటుంది. తర్వాత తల్లి పట్ల ప్రేమానురాగాలన్నీ పొందుతారు. ఒకవేళ సంతానం కలగాల్సిన వాళ్ళు అయితే గిన వీళ్ళకు పుత్ర సంతానం కలిగే అవకాశాలు కనపడిస్తున్నాయి ఎవరికి, కుంభరాశి వాళ్ళకి. తర్వాత వీళ్ళకి కొంచెం ధనస్థానం బాగానే ఉంది, లక్ష్మీ యోగము ఉంది, కానీ కొంచెం శని ప్రభావం వల్ల ఆయన ఆటంకపరుస్తున్నాడు కాబట్టి దీనికి సంబంధించి లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువ చేయడం మంచిది. వీళ్ళు కూడా కొన్ని రకాల అఫైర్స్లో పెట్టుకునే అవకాశాలు, ప్రేమ ఇటువంటి వాటిలో కూడా వీళ్ళు ఇరుక్కునే అవకాశాలు ఉంటుంది. వీళ్ళకు కొంచెం లాభం కలగాలి అంటే వీళ్ళు కూడా కుబేరుని ఆరాధన చేయాలి, లక్ష్మీదేవిని ఆరాధన చేయాలి. బుధవారం రోజు గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకోండి. తర్వాత వీళ్ళకు కొంచెం కేతుగ్రహం వలన కూడా, సర్పదోషం వలన కూడా కెరీర్ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ వ్యాపార విషయాల్లో ఉన్న వాళ్ళకు కూడా కొంచెం నెగిటివిటీ అవకాశాలు కనపడిస్తున్నాయి. అంటే ఒకవైపు ఏమో లక్ష్మీ యోగం కనపడిస్తుంది, కానీ మరోవైపు శని చేత వీళ్ళు పీడింపబడుతున్నారు ధనస్థానం. సో కాబట్టి శని శాంతి అనేది చాలా ఇంపార్టెంట్గా చేసుకోవాల్సి ఉంటుంది వీళ్ళు. తర్వాత వీళ్ళకు సంబంధించి మనకు ఏ దేవతను ఆరాధన చేయాలంటే లక్ష్మీ ఆరాధన చేయాలి. తర్వాత కుంభరాశికి సంబంధించిన కలర్ ఏం వేసుకోవాలంటే పర్ల్ వైట్ కలర్ ఆర్ క్రీమ్ కలర్ మీరు ప్రిఫర్ చేయండి. తర్వాత వీళ్ళు అవాయిడ్ చేయవలసిన ఫుడ్ వచ్చేసి ఎస్పెషల్లీ ఈ వాటర్ బేస్డ్ ఫుడ్, అంటే ఈ పానీపూరి, భేల్పూరి, ఈ దహీపూరి, ఈ పూరీలో నీళ్ళు కలుపుకొని తాగే ఫుడ్స్ ఉంటాయి చూడండి కొన్ని, వాటిని వీళ్ళు అవాయిడ్ చేయవలసి ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇక లాస్ట్ రాశి మీన రాశి అన్నమాట. ఈ మీన రాశికి సంబంధించి వీళ్ళకు స్థాన చలనం అధికంగా ఉండే అవకాశాలు కనపడిస్తున్నాయి. అంటే ప్రమోషన్స్ బేస్డ్ కానీ ఎవరైనా విదేశ అవకాశాలకు పోయేవాళ్ళు, విదేశాల్లో ఉన్న వాళ్ళు సెటిల్మెంట్ అవ్వడానికి కూడా మనకు ఈ మీన రాశి వాళ్ళకు చాలా అద్భుతంగా ఉంది. తర్వాత మాతృ సౌఖ్యము పొందే అవకాశం, తల్లి నుంచి వచ్చే స్థిరాస్తులు కూడా వీళ్ళకి వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత వచ్చేసి వీళ్ళకు కూడా ప్రేమ ఇటువంటి వివాహాల్లో చాలా అనుకూలంగానే ఉంది. తర్వాత రాజకీయాల్లో ఉన్న వాళ్ళకు మంచి పలుకుబడి ఇవి కూడా లభిస్తున్నాయి. కాబట్టి మీనరాశి వాళ్ళకు అంతా బాగానే ఉంది సార్. కానీ శని ప్రభావం అనేది కొంచెం అధికంగా ఉండడం వల్ల మానసిక అశాంతి ఉన్నప్పటికీ ఏదో ఒక సమస్య వీళ్ళకు పట్టి పీడిచినా కూడా జారుకునే అవకాశాలు ఎక్కువగా కనపడిస్తున్నాయి. ఇక వీళ్లకు మనకు కొలవాల్సిన దేవత చిన్న మస్తా దేవతను కొలవాల్సి ఉంటుంది. తర్వాత వీళ్ళ కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ని వీళ్ళు ధరించాల్సి ఉంటుంది. తర్వాత వీళ్ళు అవాయిడ్ చేయవలసిన ఫుడ్ వచ్చేసి గ్రేవీస్, కర్రీస్. అంటే మనం ఎక్కడైనా పోతే ఈ గ్రేవీ తింటాం కదా సార్ రెస్టారెంట్లలో, సో వీటిని కొంచెం అవాయిడ్ చేయవలసి ఉంటుంది. ఇవి రాశి ఫలితాలండి. సో మొత్తానికి ద్వాదశ రాశుల వారికి మిశ్రమంగా ఉంది. నెక్స్ట్ 2020 మిశ్రమంగా ఏం లేదు సార్, అంతా పాజిటివ్గా ఉందా? ఏమీ లేదు, కొంచెం పాజిటివ్గా ఉంది మిథున రాశి వాళ్ళకి, మిగతా వాళ్ళకి అట్లట్లే ఉంది. సో ఈ సంవత్సరం శని రాహు కేతుల ప్రభావం ఎలా ఉండబోతుంది? శని, రాహు, కేతు, గురువు సార్. గురువు ఎందుకంటే ఈ సంవత్సరానికి అధిష్టాన దేవత. అధిష్టాన దేవత కాదండి, మేజర్గా ఏంటంటే ఈ ప్లానెట్స్ పెద్ద పెద్ద ప్లానెట్ లేట్గా మూమెంట్ ఉంటుంది సార్. అందుకే పెద్ద గ్రహాలు కదిలినప్పుడు రాజకీయాల్లో పెను సంచలనాలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఎక్కడో సునామీలు వచ్చేవి,
భూమిలో బద్దలయ్యేది, ఇవన్నీ కూడాను పెద్ద పెద్ద ప్లానెట్లు మోషన్ ఉన్నప్పుడే ఇట్లాంటివి జరుగుతాయి అన్నమాట. ఓహో. ఈ సంవత్సరానికి అంతా కూడాను జూపిటర్ మోషన్ ఉంది బాగా, ఉమ్. కాబట్టి జూపిటర్ కారకత్వంగా ఉన్న వాళ్ళు ఎక్కువగా అఫ్లెక్ట్ అవుతూ ఉంటారు. ఓకే. మనకి ఈ చంద్రుడు ఇట్లాంటి ఈ ప్లానెట్స్ అన్నీ కూడాను డే బై డే మూవ్ అవుతూ ఉంటాయి. అందుకని చంద్ర ఆధారితంగానే మనకు రాశిఫలాలన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే. ఈ పెద్ద ప్లానెట్స్ అనేటివి ఇయర్లీ కొంచెం లేట్ మూమెంట్ ఉంటుంది కాబట్టి అవి జరిగినప్పుడు మాత్రమే పెద్ద పెద్ద ఈవెంట్లు అన్నీ జరుగుతూ ఉంటాయి. ఈసారి గురువుది ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది, అవును. అందుకే మనం గురువు బేస్తోనే ఇవన్నీ చెప్పగలుగుతున్నాం. కరెక్ట్. రైట్ గురూజీ. మరి ఆర్థికంగా నిలదొక్కోవాలన్నా, కొంచెం డబ్బు ఎక్కువ రావాలన్నా ఈ సంవత్సరం జనవరి 1వ తేదీన ఏమైనా పరిహారాలు కానీ, పూజలు కానీ ఏమైనా సూచిస్తారా? సార్ చూడండి, నేను అదే చెప్తున్నాను ఫస్ట్ నుంచి, జనవరికి 1కి పరిహారాలు అంటూ ఏముండవు. ఓకే. శుభ్రంగా ఎట్లా వాడు 31వ తేదీ భయంకరంగా తాగుతారు, అవును. భయంకరంగా కేకులు పూసుకుంటారు, అవును. ఆ రోజు లేని కల్చర్ని అంతా వాళ్ళు ఇది చేస్తారు. అవును. రాత్రి తాగినోడు పొద్దున్న లేసి ఇంకా పతివ్రతలాగా గుళ్ళ చుట్టూ తిరగడం అది కామన్ కామన్. అవును కదా. కాబట్టి మీకు ఏం నచ్చితే అది చెయ్యండి. అచ్చా. మీకు ఆ రోజు అనిపిస్తే, మీకు ఆ రోజు గ్రహస్థితి అనుకూలంగా ఉంటే మీరు దేవుని మొక్కగలుగుతారు, అవును. లేదంటే ఎవరేం చేస్తారు. అచ్చా. కానీ మీరు అడిగినారని ఒక పరిహారం అయితే చెప్తాను. ప్లీజ్. ఏంటంటే ఆ రోజు నేను వామాచారంలో ఉన్నాను కాబట్టి తాంత్రిక పరంగా ఉమ్. మీరు ఆ రోజు ఆరాధన చేయాలి అంటే తారాదేవిని, తర్వాత భువనేశ్వరీ దేవి ఆరాధన చేయండి. ఓహో. ఆ రోజు పసుపు వస్త్రం కానీ, శ్వేత వస్త్రం అంటే వైట్ కలర్ ఇవి కానీ మీరు ఆ రోజు ధరించండి. ఫలాలు మీరు ఆ రోజు అరటిపండు, డ్రాగన్ ఫ్రూట్ లేదా దానిమ్మ, ఈ ఫ్రూట్స్ మీరు తినే ప్రయత్నం చేయండి. ఓకే. ఆ రోజు ఆరెంజ్ కూడా ఉమ్. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఆహా. అంటే ఇంక చెప్పమన్నారు కదా, ఆ రోజు నేను చెప్తున్నాను కొన్ని రెమెడీస్. అదేలే. అంటే తాగింది దిగడానికి కూడా ఇవి పనికొస్తాయి అనుకుంటా. తాగినోడికి మజ్జిగ ఇచ్చినట్టు ఉంది. Yes, exactly. కాబట్టి ఇట్లాంటివి చేయండి. ఇట్లా రోజు 31 వాడు ఏం చెప్పినా వాడు వినడు. అవును. నైట్ అంతా దొరలేసి పొద్దున్నే మరి నామాలు పెట్టుకొని వెళ్ళిపోతాడు కాబట్టి గుడికి. Right. కనీసం ఇవన్నా పాటించండి. ఈ మధ్యకాలంలో ప్రొఫెషనల్స్ అయితేనేమి, ప్రొఫెషనల్ పరంగా అయితేనేమి విపరీతమైన మానసిక ఒత్తిడి అందరిలో. ఉమ్, ఉమ్. సో ఏ రాశులకి ఈ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అట్లా ఏమైనా తెలుస్తుందా మనకి? బై బర్త్ వృశ్చిక రాశి వాళ్ళకు ఉంటుంది సార్ ఇది. అబ్బా. బై బర్త్ ఈ వృశ్చిక వాళ్ళు మనకు ఈటీవీలో ఇంతకుముందు సీరియల్ వచ్చేటివి, అంతరంగాలు, అవును, అవును. కళాంజలి అనేవో, Yes, అవును. కలంకిత, ఓ, ఈ టైప్ కలంకిత. ఈ టైప్ ఆఫ్ ఇది వాళ్ళకి క్రషింగ్ ఉంటుంది మైండ్లో. బా. కానీ రాజయోగ జాతకులు వాళ్ళు, ఆ. కానీ మైండ్ సరిగ్గా ఉండదు అనమాట, మెంటల్ టెన్షన్ అంతా. ఓకే. రాజయోగాన్ని పొందగలిగే జాతకులు, కానీ మనసులో మటుకు ఎప్పుడు అలజడి సునామీనే. కాబట్టి వీళ్ళు బై బర్తే మెంటల్ టెన్షన్ తోటి పుట్టే జాతకులు వృశ్చిక రాశి వాళ్ళు. ఓకే. తర్వాత కర్కాటక రాశి వాళ్ళు. Right. వీళ్ళు శుక్లపక్షం, కృష్ణపక్షం ఈ తిథుల ఆధారంగా వాళ్ళ జీవితం ఆధారపడి ఉంటుంది. సో గురూజీ మీరు ఇంతకుముందు చెప్పారు ప్రతి రాశి వాళ్ళు ఒక దేవత పేరు చెప్పుకుంటూ వచ్చారు వీళ్ళు. అంటే రాశులను బట్టి కూడా దేవత ఆరాధన మారుతుందా? అవునండి. ఎట్లా అంటే చూడండి సార్, ప్రతి జాతకంలో కూడాను ఇష్టదేవత అనేది ఉంటారు. ఓకే. ఇష్టదేవత అంటే మీకు ఇష్టమైన దేవతని కాదు, జాతకరీత్యా భగవంతుడు మీకు ఆల్రెడీ పుట్టడంతోనే ఒక ఇష్టదేవతని పెట్టండి. షీఈ్ యువర్ ప్రొటెక్టింగ్ గాడెస్ అనమాట. అది దేవుడైనా దేవత అయినా కూడా మీకు రక్షించే ఒక ప్రొటెక్టర్ అన్నమాట. సో ఆ దేవతని మీరు ఫైండ్ అవుట్ చేయగలగాలి. నేను తంత్రంలో ఉన్నా కాబట్టి దేవతనే చెప్తున్నాను. మామూలు సాత్విక విధానంలో కూడా దేవుళ్ళు కూడా ఉంటారు. సో కాబట్టి అలా ప్రతి భావానికి ఒక దేవత లేదా దేవుడు అనే వాళ్ళు ఉంటారు. అది ఎవరని మీరు ఫైండ్ అవుట్ చేయగలిగితే వాళ్ళను ఆరాధన చేయడం ద్వారా మీకు ఆ ప్రొటెక్షన్ అనేది లభిస్తూ ఉంటుంది. ఇలా డిఫరెంట్ రాసులకి డిఫరెంట్గా దేవతలు వస్తూ ఉంటారు. మీరు ఇంకోటి చెప్పారు, నాకు ఆశ్చర్యం వేస్తుంది. అంటే ఏం ఆహారం తినాలి, ఏ కలర్ అనేది కూడా ఉంటుంది. అవునండి, ఖచ్చితంగా. ఇప్పుడు నవగ్రహాలకు సంబంధించిన డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, వాళ్ళకి సంబంధించిన టేస్ట్లు ఉంటాయి. అదే విధంగానే మనం వాటిని అనలైజ్ చేసి ఇవి తినొచ్చు ఇవి తినకూడదని చెప్తాం. నరఘోష అతిపెద్ద సమస్య. ఇంటికి ఆఫీస్కి ఈ నరఘోష పోవాలంటే ఏం చేయాలి? నరఘోష అంటే ఇప్పుడు రెగ్యులర్గా అది ఉండేదే సార్. ప్రతి సంస్థకు కానీ మనుషులకు కానీ అది వస్తూనే ఉంటుంది. మామూలు గుమ్మడికాయలు కట్టుడు, నిమ్మకాయలు ఇట్లాంటివన్నీ కడతా ఉంటారు కదా, అది కామనే. కానీ ఒక్కసారైనా వాళ్ళు 6 months వన్స్, ఇయర్లీ వన్స్ కాలభైరవునికి సంబంధించిన హోమము పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది, లేదా బగలాముఖి చేసుకోవాల్సి ఉంటుంది.
ఇలా చేయడం ద్వారా నరదృష్టిని మనము బేస్ లెవెల్లో బేసిక్ నుంచి మనము తీసివేయగలిగిన వాళ్ళం అవుతాం. ఈ గుమ్మడికాయలు కట్టేది, నిమ్మకాయలు కట్టేది, ఇట్స్ రెగ్యులర్ ప్రొసీజర్. బట్ మనం స్ట్రాంగెస్ట్గా చేయాలి, ఒక స్టెరాయిడ్ టైప్లో పెట్టాలి అంటే మటుకు ఈ దేవతారాధనలు చేయక తప్పదు. ఇంకోటి గురించి, ఈ నిమ్మకాయలు ఈ తాంత్రిక విద్యలో చాలా విశిష్టమైన పాత్ర పోషిస్తుంటాయి. అంటే ప్రతిదానికి నిమ్మకాయ కారు కడతాము, చివరికి అమ్మవారికి కూడా దండలో నిమ్మకాయల దండే వేస్తాం. ఏంటి అంత నిమ్మకాయల సార్, నిమ్మకాయలు అనేటివి ఏమీ లేదండి, అవి కపాలాలు. కపాలాలకి మనం రిప్రజెంటేషన్గా నిమ్మకాయలు వేస్తాం. ఓకే. ఇప్పుడు అమ్మవారి చూడండి ముండుమాల వేసుకొని ఉంటుంది. అంటే ఏంటి, తను చంపిన రాక్షసులని ఆ తలకాయలు వేసుకుంటూ ఉంటుంది. అమ్మవారి మెడలో 51 ఉంటాయి అని చెప్తారనమాట. ఓకే. సో అన్ని ఇప్పుడు రియల్ కపాలాలంటే ఎక్కడి నుంచి తెస్తాం ఇప్పుడు? కష్టం. అది కూడా కపాలం ఒక్కొక్కటి ఇంత ఉంటుంది. మనం 51 పెట్టినా ఎంత కిందికి అవుతుంది? ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ టు వేర్. కాబట్టి దానిలో రీప్లేస్మెంట్గా నిమ్మకాయ అనేది వచ్చింది. ఇక్కడ 2 రకాలు వాడతారు సార్. తంత్రంలో అయితే టెంకాయ కూడా వాడతారు, కానీ టెంకాయ బలికి మాత్రమే. నిమ్మకాయ సంగతి అడిగారు కాబట్టి నిమ్మకాయ అనేది రిప్లేస్మెంట్ మనకి కపాలానికి. సో కాబట్టి ఆ ముండుమాలకి రిప్రజెంటేషన్గా ఆ కపాలమాల లాగా ఇవి వేస్తారు. అది బేసిక్. తర్వాత కొబ్బరితో కూడా మనం మాల వేస్తారు. కొబ్బరికాయ అనేది స్కల్ రిప్రజెంటేషన్, పుర్రెని రిప్రజెంట్ చేస్తుంది. అది ఏంటి, ఇట్లా పగలగొడతాం కదా సార్ అది. సో అందుకే మనం పగలగొట్టేది కూడా ఎందుకు? మామూలు సాత్వికాచరణ ఏం చెప్తారంటే అది అహంకారానికి ప్రతీక, నేను భగవంతుని దగ్గర అహంకారం సమర్పించినాను అని చెప్తారు. వీడు ఏమీ సమర్పించిన టెంకాయ ఎవడే సమర్పిస్తాడు? ఎవరు సమర్పిస్తారు సార్ అహంకారం? ఎవరైనా సమర్పిస్తున్నారా? ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. ప్రాక్టికల్గా ఇవన్నీ పనికిరావు తంత్రాలు. అటు వాళ్ళు ఏం చెప్తారు, తలకాయ పగలగొట్టినట్టు. ఇప్పుడు అమ్మవారు రక్తప్రియే కాబట్టి తాంత్రిక దేవతలు కాబట్టి ఆ టెంకాయని దాన్నిగా కొడతారు. కానీ నిజం చెప్పాలంటే తంత్రాలు టెంకాయకి స్థానం లేదు. ఆ దాన్ని తీసుకొచ్చి వీళ్ళు సాత్వికంలో టెంకాయ పెట్టుకున్నారు. దాని బదులు ఇది టెంకాయ బలు కొడితే ఏమో సార్, కొబ్బరి నీళ్ళు వస్తాయి కదా, అది రక్తం లాగా అనమాట. వగరు రుచితో ఉంటాయి కదా, బ్లడ్ కూడా అట్లే ఉంటుంది కదా. అందుకు గజకర్ణ గోకర్ణ విద్యలు అని చెప్తారు. అవి నిజంగా శక్తులా లేదంటే టక్కుటమార విద్యలా? అది గజకర్ణ గోకర్ణ టక్కుటమార అనేది అది కలిపేశారు. గజకర్ణ గోకర్ణ అంటే ఇప్పుడు గజకర్ణ అంటే ఏంటి సార్? గజం యొక్క కర్ణం అంటే ఏంటి? చెవి. గోకర్ణం అంటే ఏంది? గోవు చెవి. గోకర్ణం ప్లేస్ కూడా ఉంది. అంటే గజం అంటే మనకి ఏమిటికి సింబల్? ఒక రాజసానికి, ఒక విద్యకి. అంటే ఇప్పుడు పూర్వకాలం ఇట్లా పండితులని గజం మీద ఊరేగించేసేవాళ్ళు. అంటే లావిష్నెస్ కి ఇది పేరెన్నిక కన్నది గజము. అదే విధంగా గోవు అంటే ఎంతటి ఒక చాలా శుద్ధమైనది, పవిత్రమైనది గోమాత. ఇలా ఎలా కొలుస్తామో, కర్ణము అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? మెర్క్యూరీ అంటే బుధుని రిప్రజెంట్ చేస్తుంది. బుధగ్రహం దేనికి? రాజసానికి ప్రతీక బుధుడు. ఎందుకంటే బుధుడు రాజకుమారుడు కాబట్టి. అందుకే బుధుడు చాలా బాగున్నోళ్ళు ప్రిన్స్ లాగా వాళ్ళు చాలా వ్యవహరిస్తూ అంటారు అన్నమాట. సో అంటే ఆ ఏనుగుకి సంబంధించిన అంతటి ఆ ప్రిన్స్లీ నేచర్, ఆ గోవుకి సంబంధించిన సాంప్రదాయ ఇట్లాంటి ఆ స్టేచర్ అంతా వస్తుంది ఆ విద్యలు నేర్చుకుంటే. దాన్ని గజకర్ణ గోకర్ణ విద్యలు అంటారు. ఈ టక్కుటమార్ అంటే తెలియదు నాకు, అదేదో కలిపినారేమో నాకు డౌట్. అదే ప్రాస కోసం టక్కుటమార కలిపినారేమో మరి ఎవరైనా టక్కుటమార అని తెలిసినుంటే చెప్పాలి. ఇది గజకర్ణ గోకర్ణ విద్యలు అంటే రాజయోగాన్ని ఇచ్చే విద్య. కొన్ని సినిమాల్లో చూసాం మేము, అంటే మాంత్రికులకు తాంత్రికులకి పళ్ళు కూడా బీకేస్తారు. సో దానివల్ల వాళ్ళ శక్తులు ఏమన్నా పోతాయా? ఎందుకు బీకుతారు అది? సో చూడండి, ఎందుకు అలా టీత్ అనేది మనకి ఇంపార్టెన్స్ అంటే తంత్ర విద్యల్లో మనకి ఈవెన్ సార్ ఇప్పటికి కానీ తంత్ర విద్యల్లో టీత్ సరిగ్గా లేనివాడికి తంత్ర విద్య నేర్పించడానికి గురువు విల్లింగ్గా ఉండడు. టీత్ స్ట్రక్చర్ ప్రాపర్గా ఉండాలి, అప్పుడు మాత్రమే తంత్రం వస్తుంది. సొట్ట పళ్ళు, ఎత్తు పళ్ళు, వంకర టింకర పళ్ళు ఇట్లా ఉంటే ప్రాపర్ తాంత్రిక విద్యను అభ్యసించలేరంట. చక్కటి పలు వరుస ఉండాలంటారు. ఎందుకు పళ్ళకి తంత్రానికి సంబంధం అంటే టీత్ అనేది ఎప్పుడు మెర్క్యూరీ. ఇప్పుడు ఇందాక మనం చెవులు మెర్క్యూరీనా, టీత్ కూడా మెర్క్యూరీ. పళ్ళు సరిగ్గా ఉండాలి అంటే బుధానుగ్రహం సరిగ్గా ఉంటేనే పళ్ళు బాగుంటాయి. పళ్ళు సరిగ్గా లేవు అంటే చూస్తేనే చెప్పొచ్చు వీడికి బుధుడు సరిగ్గా లేడు. బుధుడు దేనికి ప్రతీక? బుద్ధికి ప్రతీక, ఐక్యూకి ప్రతీక. అంటే ఇవన్నీ ఎందుకు వస్తాయి? నీకు తంత్రంలో అభ్యసించాలంటే ఇంత షార్ప్గా ఉండాలి నువ్వు.
సో అంటే ఆ తాంత్రిక విద్య శక్తి అంతా కూడాను ఆ టీత్లో ఒక సేవింగ్ మోడ్ లాగా. అందుకే టీత్ లేనిలో కూడా తంత్ర విద్య అభ్యసి విల్లింగ్గా ఉండరు గురువులు. ఓకే. సో ఇట్లాంటి టీస్ అంత ఇంపార్టెన్స్ అనమాట. మనకు సర్టన్ టైంలో జ్ఞానదంతాలని వస్తాయి కదండి సార్. సో ఈ జ్ఞానదంతాల ప్రాముఖ్యత కూడా అలాగే ఉంటుంది. పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళంటే రాజులు ఈ తాంత్ర విద్యల్ని కొంతమంది తాంత్రికుల ద్వారా నేర్చుకునే ప్రయత్నం చేసేవారు. కొన్ని రకాలుగా గుహ్యకాళి, గుహ్యకేశి ఇలాంటి కొన్ని విద్యలు ఉన్నాయన్నమాట. ఆ విద్యల్ని నేర్చుకునేవాళ్ళు. ఈ నేర్చుకున్నప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఈ రాజు యుద్ధానికి పోతాడు కదండి. అంటే కొంతమంది వినింటారు అనమాట ఈ రాజులు నేర్చుకున్నారు అని. ఈ రాజులు యుద్ధానికి పోయినప్పుడు ఎక్కడో చోట శత్రువుల చేత వాళ్ళు శిరచ్ఛేదం చేయించబడతారు. లేదంటే పొడిచే వీడు చచ్చిపోతాడు రాజు. అప్పుడు ఎవరు లేని సమయాల్లో అంటే ఎలాగో అలాగా ఈ తాంత్రికులు కానీ కొంతమంది కానీ రాజు యొక్క ఆ జ్ఞానదంతాల్ని పగలగొట్టేవాళ్ళు అనమాట. పగలగొట్టి ఆ టీత్స్ వాళ్ళు తీసుకునేవాళ్ళు. ఎందుకంటే ఆ విద్యను అభ్యసించాడు కదా, కాబట్టి ఆ టీత్కి అంత ఎనర్జీ ఉంటుంది. ఆ విద్యను సేవింగ్ చేసే మెమరీ కార్డ్ లాగా. ఇట్స్ జస్ట్ లైక్ ఒక అజంప్షన్ అనుకోండి. సో ఒక విశ్వాస అదంతా సేవ్ చేస్తుంది టీత్ అనేది. సో ఆ రాజదంతాన్ని తీసుకొని వీళ్ళు ఆ జ్ఞానదంతాల్ని మెడలో వేసుకునేవాళ్ళు హారంగా. దాని వలన రాజయోగము జ్ఞానసిద్ధి లభిస్తుందని ఉండేదన్నమాట. ఇదంతా పూర్వకాలం మాట. సో అది ఇప్పుడు ఏమైపోయింది, అట్లనే టీత్లో ఇది ఉంటుంది కాబట్టి అందుకే తాంత్రిక మొన్న కూడా ఒరిస్సాలో ఇట్లాంటి సంఘటన జరిగింది. ఏదో చేతబడి చేశాడని చెప్పి వాడికి పళ్ళు పగలగొట్టేశారు. పేపర్లో వచ్చింది, ఒరిస్సాలో జరిగిందంట. పళ్ళు పగలగొట్టేశారు. ఎందుకు పళ్ళు అంటే పళ్ళు పగలగొట్టడం వల్ల ఏమవుతుంది, వాడు యొక్క అది మంత్రసిద్ధి పోతుంది, ప్రాపర్గా మంత్రం ఉచ్చారణ చేయలేడు అనేది ఒక కాన్సెప్ట్. కానీ ఒకటి ఏంటంటే సినిమాలో చూపించే తాంత్రికల్స్ చాలా తప్పండి. వీళ్ళకి తెలియదు, ఊరికే ఏదో చేసి చూపిస్తున్నారు. కానీ తంత్రంలో ఎప్పుడు అవుట్ స్పెల్లింగ్ ఉండదు. ఈ స్పెల్ చేయడం వాళ్ళు ఉండరు, చాంటింగ్ ఉండదు తంత్రంలో ఎప్పుడు. ఊగబ్బా సినిమాలో ఏదైనా బగబుగే బగబా ఇదంతా ఉండదు. వాళ్ళు పలికేది ఒక్కటే. అసలు యూనో దోస్ పీపుల్ ఆర్ గోయింగ్ ఆన్ ఎ సాఫ్ట్ వే, వెరీ సైలెంట్ వే. ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతారు. మన సినిమాలో భమ్ భమ్ అని ఏమేం చూపిరండి. ఇదంతా ఒక ఎగ్జాగరేషన్ అంటారు అనమాట. దీనిలోనే తెలియదు కదా వీళ్ళకి. పోనీ ప్రాపర్గా అయినా రియల్ తాంత్రిక్స్ అన్న అడిగి చేస్తారంటే అది లేదు, వాళ్ళకి ఏదో సినిమాటిక్గా చేసేస్తారు. అట్లాంటివి ఏమి ఉండవండి. వాళ్ళు చెప్పేది ఒక్కటే స్వాహ అంటారు, అది ఒక్కటి చెప్తారు అంతే. ఈవెన్ వాళ్ళ బీజ మంత్రాలు కూడా మనసులోనే వచ్చారు. అది రూల్ అలా ఉంటుంది. ఇక్కడ వీళ్ళు చెప్పినట్లు సో ఇదంతా ఊరికే ఎగ్జాగరేషన్ అండి. రియల్ తాంత్రిక్స్ అట్లా బిహేవ్ చెయ్యరు. సో అలా ఈ అవుట్ స్పెల్ ఉండదు. ఇట్లా రకరకాల కారణాలు. దశమహావిద్యల సాధన అనేది చాలా కష్టం, అంత ఈజీ కాదు. దాన్ని కొలవాలన్నా పూజించాలన్నా కూడా కష్టమే. మరి సామాన్యులకి, స్థాయిలో చేయలేని సామాన్యులకి శీఘ్రంగా ఫలితం ఇచ్చే దేవతలు ఇంకెవరైనా ఉన్నారా? శీఘ్ర ఫలితం కావాలంటే మీకు తారా ఇస్తారండి. దశమహావిద్యలు కాకుండా అంటే మనకు కొన్ని విద్యలు ఉన్నాయి, చిన్న చిన్న విద్యలు. మీకు పూజ అవసరం లేదు, ఏం అవసరం లేదు. జస్ట్ ఉదయం లేస్తున్న కొన్ని మంత్రాలు ఉంటాయి. మంచం దిగగానే ఆ మంత్ర పఠనం ద్వారా కూడా శీఘ్ర ఫలితం వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకొంతమంది దేవతలు మొహం కడుక్కోగానే మంత్రం చెప్పంటారు, కొంతమంది ఉచ్చబోస్తూ చెప్పంటారు. ఇలా రకరకాల దేవతలు ఉన్నారు. మీరు భయంకరమైన పూజలు చేయకపోయినా చిన్న చిన్న చిట్కాల రూపంలో కూడా మనకు పాజిటివ్ వచ్చే చిన్న చిన్న విద్యలు కూడా ఉన్నాయి. తాంత్రిక పద్ధతిలో చేయాలి, కానీ నాన్ వెజ్లో చేయాలంటే కొందరికి ఇష్టం ఉండదు. మద్యాన్ని అమ్మవారికి సమర్పించడం కొందరికి ఇష్టం ఉండదు. ఇట్లాంటి వారికి ఏమైనా ప్రత్యామ్నాయాలు ఉన్నాయా? ఉన్నాయండి. చూడండి, మద్యము ఇష్టం లేదు, అమ్మవారికి అయితే మద్యం పెట్టక తప్పదు. దశమహావిద్యల్లో మద్యము పెట్టక తప్పదు. మరి అలాంటప్పుడు వీళ్ళకి రీప్లేస్మెంట్ ఏముంటుందంటే అల్లం బెల్లం కలిపిన నీళ్లు పెట్టచ్చు. అల్లం బెల్లం కలిపిన నీళ్ళు. ఇప్పుడు మీరు నాన్ వెజ్ తీసుకోరు, మందు తాగరు, కానీ మీకు ఏదో ఒక దేవతని దశమహావిద్యలో ఒక దేవతను ఆరాధన చేయాల్సి ఉంటుంది, ఇష్టం ఉంటుంది. అలా మీరు ఏం పెడతారు? అల్లం బెల్లం కలిపిన నీళ్లు పెట్టచ్చు. బెల్లం నీళ్ళు దాంట్లోకి అల్లం వేసి పెట్టచ్చు. ఇది బ్రాహ్మణులకు మాత్రమే. అదే క్షత్రియులకు వచ్చేస్తే కొబ్బరికాయ నీళ్ళు పెట్టాలి. అదే మీరు ఇంకా మళ్ళీ దీని నుంచి మళ్ళీ వరం వ్యవస్థ ఇవన్నీ వస్తాయి, తలకాయ నొప్పి. కాబట్టి సో ఇక మిగతా ఎవరైనా కానీ మీరు కొబ్బరి నీళ్ళు పెట్టచ్చు, లేదంటే
పానకం, అందుకే కదా మనకు కొన్నిసార్లు పానకం ఇస్తుంటారు కదండి. సో ఈ పానకం గట్రా ఇవన్నీ కూడాను ఆ ఆచారం నుంచి కొంచెం ఇట్లా టర్న్ అయ్యేవే. పానకం, బెల్లం నీళ్ళు, సో ఇలా వాడుకోవచ్చండి. ఇంకా రియల్గా మద్యం అంటే మద్యం పెట్టచ్చు. కొంతమందికి రాత్రిపూట వింత వింత శబ్దాలు వినిపిస్తుంటాయి. ఎవరో గజ్జల చప్పుడు వినబడుతుంది అంటారు. వెనుక నుంచి ఎవరు నడుచుకుంటూ పోతున్నారని ఒకటి అనిపిస్తుంది. నిజంగా దయ్యాలా లేదంటే భ్రమణ? సార్ ఇది అయితే ఉండవచ్చు. నేనైతే ప్రత్యక్షంగా అట్లేమి ఇది కాలేదు, కానీ ఉండవచ్చు. ఓకే. అది వాళ్ళ దాని మీద బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో కొంతమంది ఏదో ఒకటి చెప్తున్నారు, ఏదో ఒక పురుగు అరుస్తూ ఉంటుంది అట్లా గజ్జల శబ్దం చేసుకుంటా, దాన్ని చూసి మనం దేవతలని ఫీల్ అవుతుంటారని మొన్న ఎవరో ఇన్స్టాగ్రామ్లో చూశాను. అది నైట్ టైం ఒక పురుగు కీ అని వస్తుంది కదా, దాంట్లో ఏదో సపరేట్ జాతి ఉందంట. ఆ జాతి పురుగు గజ్జలు కీకి బదులు గెలగలని అరుస్తుందంట. ఆ పురుగు కూడా పెట్టాడు వాడు ఎవడో పిల్లగాడు ఇన్స్టాలో. ఓహో ఇది కూడా అయ్యిండొచ్చు. అది కొంతమంది నాకు గజ్జల శబ్దం ఏమి అంటారు. ఆ గజ్జలు రాత్రి పొద్దున కూడా వినపడచ్చు కదా. సో ఏంటి అంటే మేబీ ఆ పురుగు వలన అట్లా వినిపిస్తుంది ఏమో, నాకు కూడా వీడియో చూసిన తర్వాత అనిపించింది. బట్ అట్లా దేవతా శక్తిని తక్కువ అంచనా వేసేకి లేదు. అదే అంటున్నారు మీరు అలా చెప్పడం ఆశ్చర్యంగా ఉంది. ఇన్స్టా చూసి అలా చెప్పాను. ఒక్కొక్కసారి ఏమైపోతుంది అంటే ఇదంతా ఇన్స్టాగ్రామ్ మయసాబ ఉన్నట్ల. ఎగ్జాక్ట్లీ. ఏది నిజమో ఏది భ్రమో అది అర్థం కాకుండా తిమ్మిని బమ్మిని చేస్తూ ఉంటారు. అట్లని దేవతా శక్తిని తక్కువ అంచనా వేసేకి లేదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నేను ఎంతో మంది గురువులను చూసినాను, దైవదూతల్ని చూసినారని, గంధర్వుల్ని చూసినారని, ఎక్కడి నుంచో ఎగిరే గుర్రాలు వాళ్ళ ఆశ్రమంలోకి వచ్చినాయని చెప్తున్న వాళ్ళు కూడా చూస్తున్నాను నేను. ఇది నాకు ఎట్లుందంటే సినిమాలో పాట కలయో వైష్ణవ మాయయో అన్నట్లు అనిపిస్తుంది సార్ నాకు. నేనైతే ఇంతవరకు స్వప్న దర్శనాలు అయినాయి కానీ రియల్గా అయితే నేను వీళ్ళకి ఎగిరే గుర్రాలు వస్తున్నాయంట ఆశ్రమంలోకి, రెక్కల గుర్రాలు ఇట్లాంటివన్నీ వస్తుంటే మాకు ఆశ్రమంలోకి ఒక్క రెక్కల గుర్రం కూడా రాలేదు, ఏవి రాలేదు. డైలీ చూస్తూ ఉండేది రెక్కల గుర్రం మీద ఒక్క, అంటే నాకు పతివ్రత అంత శక్తి ఉందా లేదా అని నాకు అనిపిస్తుంది. మిగతా ఆశ్రమంలో అందరికి వస్తున్నాయంటండి, మీకు తప్ప. మా యాగశాలలో రెక్కల గుర్రం రాలేదు, ఇంకా ఏవి రాలేదు. వస్తే రెక్కల పురుగులు వచ్చి ఉంటాయి. నాకు కొంతమంది ఆ యూట్యూబ్లో చెప్తాం మా దాంట్లో రెక్కల గుర్రం వచ్చింటే వాళ్ళు టచ్ చేసి దాన్ని గడ్డి పెట్టి పంపించినారంట. అరే మా ఆశ్రమంలో ఇంత దశమహావిద్య చేస్తాను అమ్మవారి ఆరాధకుని ఒక్క గుర్రం కానీ నాకు రాలేదే అని నాకు అప్పుడు బాధ అనేది ఎట్లన్నా మరి అర్థం కాదు. రైట్ గురూజీ, అంటే ఈ మధ్య మీరు అప్పుడు కూడా చెప్పారు ఒక రాశి వాళ్ళకి తాంత్రిక విద్యలు నేర్చుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఈ సంవత్సరం అని. మీరు ఆ మధ్య నాకు చెప్పినట్టు గుర్తు, తాంత్రిక పాఠశాల పెట్టబోతున్నాను అని. ఇంకెప్పుడు పెడుతున్నారు అది? లేదు సార్, తాంత్రిక పాఠశాల అంటే కొంచెం అది పెద్ద ప్రాసెస్సే. కానీ తంత్ర విద్యని చాలా మంది అడుగుతున్నారు, నాకు నేర్పించండి వామాచారం అంటున్నారు. సో కాబట్టి నేను కూడా నేర్పించాలని అనుకుంటున్నాను. నేను అందరూ అక్కడి దాకా పోయి రావడం కష్టం కదా, అక్కడికి పోయినా కూడా దొరకరు ప్రాపర్ గా, ఎందుకంటే నేర్పిస్తారనే గ్యారంటీ కూడా లేదు. లేదండి నేను నేర్పిస్తాను. ఒక 2 weeks ఈ జనవరి నుంచి నేను ఏదైనా స్టార్ట్ చేద్దాం తాంత్రికంగా. ఎవరు నేర్చుకోవాలనుకుని విల్లింగ్గా ఉన్న వాళ్ళకి నేను కంప్లీట్ విద్య నేర్పిస్తాను. అది ఎలా అనేది ఒక టైం టేబుల్ లాగా పెడదాం అనుకుంటున్నాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కాంటాక్ట్ చేయొచ్చు. ఈ 2026లో అందరికి కష్టాలు పోవడానికి యూనివర్సల్ పరిహారం ఏమన్నా చెప్తారా? అట్లాంటివి ఉండవు సార్. అంతేనా? యూనివర్సల్ పరిహారాలు అయితే ఉండవు. ఓకే, అది ఎవరి కర్మ. ఓకే, ఏ రాశి వాళ్ళు వాళ్ళకి చెప్పినట్టు వాళ్ళు చేసుకోండి సార్, అంతే. అందరికీ కలిపి ఒకటే పరిహారం అంటే ఇది హైలీ ఇంపాసిబుల్. ఒక వరలో 2 కాదు 10 కత్తులు పెట్టినట్టు, 1,00,000 కత్తులు, కోటి కత్తులు, 600 700 ఉన్న జనాభాలో 100 కోట్లు మేషరాశి, 50 కోట్లు వృషభ రాశులు, ఇంతమందికి ఒకటే పరిహారం అంటే ఒక్క దెబ్బకు 100 పిట్టలు అన్నట్టు. కాబట్టి ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. ఎవరెవరు ఇండివిజువల్గా చేసుకోండి అంతే. మీ అపాయింట్మెంట్ ఇంకా కష్టం అవుతుంది, మిమ్మల్ని కలవడం ఇంకా టఫ్గా ఉంది, ఏం చేయాలి? ఏమీ లేదు సార్, మీరు ఇక్కడ కింద కొన్ని రోజులు ఒక 1 week ఆలస్యం అవ్వచ్చు, కానీ నేను మళ్ళీ కాంటాక్ట్ చేస్తాము. నా నంబర్ ఉంటుంది, వాళ్ళకి మెసేజ్ పెట్టచ్చు. నా ఛానల్ ఉంది, నా పర్సనల్ ఛానల్, దానికి మీరు మెసేజ్ పెట్టచ్చు. ఇక్కడ కింద డిస్ప్లే అవుతున్న నంబర్స్ మీరు మెసేజ్ పెట్టినా కూడా. ఓకే, థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ. సో ఈ సంవత్సరం మీరు కొత్తగా ఫౌండేషన్ ఆలోచన కూడా చేస్తున్నట్టున్నారు, తాంత్రిక పాఠశాల అది చేస్తున్నారు. అట్లాగే ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ ఏమన్నా ప్లాన్ చేశారా? ఎస్ సార్, అంటే మా సంస్థ అంటే మా తరపున కొన్ని
సేవా సేవా కార్యక్రమాలు ఏదో కార్యక్రమాలు చేయాలి అనుకుంటున్నాము. వీల్ చైర్స్ అండ్ బెడ్స్, తర్వాత ఈ కార్నియా ఆపరేషన్స్ ఇలాంటివి ప్లాన్ చేస్తా ఉన్నాము. ఇంకా మేము ఇంకా స్టార్ట్ ఇంకా వీఆర్ థింకింగ్. ఓకే. సో అది మేము చేస్తూ ఉన్నాం సార్. కాబట్టి అమ్మవారి కరుణ ఉంటే దశమహావిద్య ట్రస్ట్ తరపున నెమ్మదిగా మేము కూడా అవన్నీ చేయాలనే మాకు చాలా ఇది. సో ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. రైట్. సో ఇప్పుడు మీరు అంటే కామాఖ్య దాకా వెళ్ళలేని వాళ్ళ కోసం గుత్తిలోనే దశమహావిద్యల విగ్రహాలు ఒకటి ప్లాన్ చేశారు మీరు. సో అది నడుస్తుంది కదా గురుగారు? అవునండి, దశమహావిద్యల విగ్రహాలకి ఫండ్ రైజ్ చేశాము. ఓకే. కొంతమంది చేస్తామంటున్నారు. బట్ ఎవరైనా కానీ దశమహావిద్యలు లేదా అమ్మవారి భక్తులు దశమహావిద్యలు ప్రతిష్టాపన చేయాలనుకుంటే మాకు కాంటాక్ట్ చేయండి. మీ యొక్క కుటుంబము మీ గోత్రనామాలతోటే ఆ విగ్రహం అనేది ప్రతిష్టాపన జరుగుతుంది. దశమహావిద్యలకు జరిగే ధూపదీప నైవేద్య సేవలు ఎప్పుడు చేసినా కూడాను మీ యొక్క పేర్లు అవన్నీ ప్రస్తావన చేసి లైఫ్ లాంగ్ మీకు పూజ అనేది, ఎందుకంటే ఆ విగ్రహం మీరే డొనేట్ చేసిన వాళ్ళు అవుతారు. ఆ విగ్రహం అనేది అమ్మవారిని మీరే డొనేట్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి దశమహావిద్యలు అంటే 10 ఉంటాయండి. ఆల్రెడీ చిన్నమస్తా ఉన్నారు మా దగ్గర. కాబట్టి మిగతా 9కి సంబంధించిన ఎవరైనా కానీ డొనేట్ చేస్తే మీ పేరుతోనే అవి ఆ విగ్రహాలను అమ్మవార్లని మేము కొలువు తీరుస్తాం. మొత్తం ఇవ్వలేకపోయినా ఎంతో కొంత కూడా ఇవ్వచ్చు కదా. అది ఐడల్ ఇవ్వాలనుకున్నా ఇవ్వచ్చు, లేదంటే ధూపదీప సేవకి ఇవ్వాలనుకున్నా, బలి పూజలకి ఇవ్వాలనుకున్నా ఇవ్వచ్చు. ఆ సేవ అనేది మీ పేరుతోనే జరుగుతుంది కంప్లీట్గా. అలా అంటే ఇక్కడ మీరు నా నంబర్ ఉంటుంది, ఆ నంబర్ కాల్ చేసి విరాళాలు ఇవ్వాలన్నా గురుగారిని కాంటాక్ట్ చేయాలన్నా కింది నెంబర్కి ఫోన్ చేయండి. గురుగారు స్వయంగా ఉంటారు, మాట్లాడతారు మీతో, అపాయింట్మెంట్ దొరుకుతుంది. ఆయన అన్నట్టుగా 2 వారాల్లో అయితే ఖచ్చితంగా దొరుకుతుంది నాకు తెలిసి. సో మీరు ప్రయత్నం చేయొచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఇది ఇవాల్టి బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.